శివుడు పంది మాంసం తిన్నాడని మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి వాయులింగంగా ప్రసిద్ధి. స్వర్ణముఖి నది తీరంలోని అడవుల్లో తిన్నడు అనే ఒక బోయ వేటగాడు జీవించేవాడు. ఒకరోజు వేటకు వెళ్లి స్వర్ణముఖి తీరానికి చేరుకున్నప్పుడు అతని చూపు శ్రీకాళహస్తి కొండపై పడింది. ఆ కొండ ఎక్కి శివలింగాన్ని దర్శించిన క్షణం నుంచే అతని హృదయం భక్తితో నిండిపోయింది. ఆచారాలు తెలియకపోయినా తనకు తెలిసిన ప్రేమతోనే శివుడిని పూజించాడు. నోటితో నీరు తెచ్చి అభిషేకం చేశాడు. కాలి చెప్పులతో పూలను తొలగించి అడవి పూలు సమర్పించాడు. వేటాడిన పంది మాంసాన్నే నైవేద్యంగా పెట్టాడు. అమాయక భక్తికి మెచ్చిన శివుడు దాన్ని స్వీకరించాడు. అది చూసిన స్థానిక పూజారి ఆశ్చర్యపోయి మరుసటి రోజు దాక్కొని తిన్నడు భక్తిని ప్రత్యక్షంగా చూశాడు. ఆ సమయంలో శివలింగం కుడికన్ను నుండి రక్తం కారడం ప్రారంభమైంది. తన ప్రభువు బాధ చూడలేక తిన్నడు వెంటనే తన కుడికన్నును బాణంతో తీసి శివుడి కంటిపై ఉంచాడు. రక్తస్రావం ఆగిపోయింది. కొద్దిసేపటికే ఎడమ కన్ను నుంచి రక్తం కారడం మొదలైంది. తన రెండో కన్నును కూడా అర్పించాలని నిశ్చయించుకున్నాడు. కంటి స్థానం గుర్తుంచుకోవడానికి లింగంపై తన ఎడమకాలి బొటనవేలును ఉంచి రెండో కన్ను తీయడానికి బాణం సంధించబోతుండగా పరమశివుడు ప్రత్యక్షమై, నీ భక్తి అపారమైనది తిన్నడా, ఇక నుండి నీవు కన్నప్పగా ప్రసిద్ధి చెందుతావు అని ఆశీర్వదించి అతనికి రెండు కన్నులు తిరిగి ఇచ్చి మోక్షం ప్రసాదించాడు. భక్తి అంటే ఆచారాలు కాదు, హృదయం. ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.